హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ముందుగా టుడే జాబ్ అప్డేట్ చెప్పే ముందు మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్లో మీకు మంచి జాబ్ రావాలని కోరుకుంటూ ఈ జాబ్ అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో డెల్టెక్ అనే కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అనమాట, ఎంఎన్సీ కంపెనీ. సో ఇది వచ్చేసరికి అమెరికన్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, రిమోట్ జాబ్స్ అనమాట. సో ఈ రోల్ వచ్చేసరికి ఇందులో మనకి కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ రోల్ అయితే ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ అయితే మీకు వర్క్ చేయడానికి వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. సో పర్ మంత్ వచ్చేసరికి మనకి 35K ఆర్ అబవ్ కూడా శాలరీ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్, సో కీ స్కిల్స్ ఏమేమి ఇచ్చారు, ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అసలు మనకి ఏ స్కిల్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది యొక్క జాబ్ రోల్ అయితే షేర్ చేయండి, సో దట్ జాబ్ ఇన్ఫర్మేషన్, సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారనమాట. సో లేట్ చేయకుండా టుడే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెక్ చేసేద్దాం. సో స్క్రీన్ మీద చూసుకుంటే మనకి అకౌంటింగ్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ IC2. సో ఈ రోల్కి అయితే రిలీజ్ అయింది గైస్. ఇండియా రిమోట్ అనమాట. ఇండియాలో వచ్చేసరికి రిమోట్గా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కంపెనీ చూసుకుంటే మనకి డెల్టెక్ అనమాట. ఈ డెల్టెక్ అనే కంపెనీ అమెరికన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ప్రజెంట్ మనకి ఈ యొక్క రోల్కి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది జస్ట్ 2 డేస్ బ్యాకే మనకి గ్లాస్ డోర్ అనే వెబ్సైట్లో రీపోస్ట్ చేశారు. అదేవిధంగా లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేశారనమాట. సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి www.deltec.com. సో వీళ్ళ వెబ్సైట్లోనే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడైతే ఇచ్చారు చూడండి, పొజిషన్ రెస్పాన్సిబిలిటీస్ డూ యూ లైక్ రీడింగ్ టు నో పీపుల్, డూ యూ లైక్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. కస్టమర్ సపోర్ట్ అంటేనే మనకి పీపుల్స్తో, కస్టమర్స్తో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళకున్న క్వెర్రీస్ని అయితే మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ అకౌంట్ సపోర్ట్ అనలిస్ట్గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్ ఇష్యూస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు, కస్టమర్ రిజాల్వ్ దేర్ క్వశ్చన్స్ అండ్ ఇష్యూస్ అని. సో మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. పర్టికులర్గా వీళ్ళు అప్లై చేసుకోవాలని మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక ఎంఎన్సీకి అప్లై చేస్తున్నప్పుడు మినిమం మనకి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి కీ స్కిల్స్ అనేవి చూసుకుంటే ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది కస్టమర్ సపోర్ట్ అంటేనే మనం ఎదుటి వాళ్ళు కస్టమర్స్ చెప్పేదాన్ని మనం పేషెన్స్తో వినే విధంగా అయితే ఉండాలన్నమాట. ఈ స్కిల్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, స్ట్రాంగ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి. అండ్ అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ ఓరల్ అండ్ రిటర్న్. అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ వీటితో పాటుగా సెల్ఫ్ మోటివేటెడ్, ఇవన్నీ కూడా కీ స్కిల్స్ అనమాట. మీ రెజ్యూమ్లో కీ పాయింట్స్ అనేవి ఉండే విధంగా అయితే చూసుకోండి. సో ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా అకౌంటింగ్లో కానీ ఫైనాన్స్లో కానీ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఏదైనా కాలేజ్లో మీరు అకౌంటెంట్గా కానీ ఫైనాన్స్ టీంలో మీరు వర్క్ అనేది చేస్తుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. లేదంటే కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఏదన్నా వేరే కంపెనీస్లో బీపీఓగా వర్క్ చేసినా కానీ మీకు అడ్వాంటేజ్ అయితే ఇస్తారనమాట, ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ట్రావెల్ రిక్వైర్మెంట్స్, ఇది కంప్లీట్లీ రిమోట్ కాబట్టి ఎలాంటి ట్రావెల్ రిక్వైర్మెంట్స్ మనకి అవసరం లేదని ఇక్కడైతే ఇచ్చారు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. మీరు లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే లింక్డ్ఇన్ మీ అకౌంట్ అంటే ఉంటుంది కదా, సో దానికి కనెక్ట్ అయ్యి అప్లై చేయొచ్చు. సో లేదంటే మనకి ఇక్కడ అప్లై టు జాబ్ అని ఉంది కదా, సో ఈ విధంగా, లేదంటే ఈజీ అప్లై, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో అప్లై టు జాబ్ అనేది క్లిక్ చేసిన తర్వాత డెల్టెక్ కంపెనీ వెబ్సైట్లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇలా సైన్ ఇన్ పేజ్ అయితే వస్తుంది మనకి. సో ఇలా సైన్ ఇన్ విత్ లింక్డ్ఇన్ కానీ మీ యొక్క గూగుల్ అకౌంట్తో కానీ సైన్ ఇన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ప్రీవియస్ మీకు ఇందులో అకౌంట్ ఉందనుకుంటే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. సో లేదు ఫస్ట్ టైం డెల్టెక్ కంపెనీకి అప్లై చేస్తున్నాం అనుకుంటే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఎట్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇలా అడుగుతుందనమాట న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. మళ్ళీ ఆ పాస్వర్డ్ని రీఎంటర్ చేసి
సెక్యూరిటీ క్వెషన్స్ ఉంటాయి. ఇవి సెక్యూరిటీ క్వెషన్స్ ఎందుకంటే, ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ అది రీసెట్ చేసుకోవడానికి. సో, ఈ సెక్యూరిటీ క్వెషన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఇలా 3 సెక్యూరిటీ క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ప్రీవియస్ పేజ్‌లోకెళ్ళి సైన్ ఇన్ అయ్యి, సో, ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి గైస్. అప్డేటెడ్ రెజ్యూమ్‌తో అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తుంటే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.